నన్ను తిట్టిన వాళ్ళు వేరే వాళ్ళు తిరిగితే బాధపడకపోతుంది. ఏ పార్టీ అయితే నేను జాయిన్ అయినో ఆ పార్టీకి సంబంధించినటువంటి కూతురే నన్నుది కబ్జాదారని మాట్లాడినప్పుడు ఇటువంటిది ఎందుకు వచ్చినానని అయితే బాధ ఉంది. వాస్తవం చెప్తున్నాను. కలకాలం ఉంది. నాకు కూడా 4-5 రోజుల నుంచి ఇది మంచిగా అనిపిస్తలేదు నాకు. అందరూ రేవంత్ రెడ్డి గారు అన్నారు, బండి సంజయ్ అన్నాడు, అందరన్నా సరే రాజకీయాలు అందరూ అనిపోతారు. కానీ నీ కుటుంబాన్ని నమ్ముకొని మీ నాయన చేసిన గొప్ప పని, మీ నాయన చేసిన తెలంగాణను సాధించినటువంటి మంచి ఆలోచనతో చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఒప్పించుకొని నా గురువుగారు నన్ను స్థాయి చేసి, నేను ఎండ్రామరం పడిన తల్లి ఫస్ట్ చాలా ఎండ్రామరం పడిన ఎండ్రామరంతో ఉన్నాను. తర్వాత చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయన ఉన్నా. ఆ చంద్రబాబు అంటే నేను ప్రాణం, చంద్రబాబుకు నేనంటే కూడా ప్రాణమే. ఆ గుడ్డిమం అంటే నాకు ప్రాణం. నాకు టీడీపీ కన్నా నాకు చంద్రబాబు అంటే చాలా ప్రాణం. అది కూడా నేను చెప్తున్నాను. నేను ఆ పార్టీని నేను అన్నప్పుడు బీటీ బ్యాచ్ వాళ్ళంతా దొంగలు, హైదరాబాద్ ఎమ్మెల్యేలు దొంగలు అంటే మేము 3 సార్లు హైదరాబాద్ ప్రజలు మాకు ఓట్లు వేసారు. అంటే అంటే మా ప్రజలు దొంగలు అన్నట్టే కదా. నువ్వు ఓడిపోయి మీ 10 ఏళ్ళు మనం రాజకీయంలో మీ నాన్న కింద పనిచేసి ఇవాళ మేము దొంగలమ్మని మీరు మాట్లాడితే మాకెంత బాధ కలుగుతుంది చెప్పండి. సరే కబ్జాలు అంటున్నావు, ఆ రోజు నువ్వు చెప్పలేవు, నేను కూడా ఆమె గురించి నేను చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే నువ్వు ఆ రోజు అనుంటే నేను నీ సంగతి చెప్పేవాడిని. బీఆర్ఎస్లో ఉన్నప్పుడే అనుంటే ఖచ్చితంగా నేను దొంగనంటే అప్పుడు నువ్వు చెప్పేవాడిని. ఇవాళ మా నాయకుని బిడ్డ అన్నప్పుడు కూడా నేను ఇలా మాట్లాడుతున్నా అంటే నా విశ్వాసం ఏంటో మీకు అర్థమేంటది. ఇప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడతలేదు, తిట్టినా నాకు అలా కూడా చెప్తున్నాను, మంచిది కాదు. మీకు కూడా ఇటువంటి మాట్లాడినప్పుడు దొంగలను మాట్లాడినప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా మనకు ఉండాలి. ఓడొచ్చి రాయేసి పొంగని దాన్ని వదిలిపెడితే అది మంచిది కాదు ఎవరికైనా సరే. ఎవరైనా తను ఢిల్లీలో తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతుంటే, ఉద్యమం చేస్తుంటే మీలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏసీలో కూర్చొని మొత్తం 100% చేసి డబ్బులు సంపాదించారు అననే తల్లి. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. నా సిద్ధాంతం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం లైన్ అది. ఈ పార్టీలో కూర్చొని ఈ ఫైట్ లైన్లో ఉంటాను. ఆ రోజు నేను ఉద్యమం చేసిన చెప్పలేదే. నేను తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ కావాలని నేను కోరలేదే. ఆ రోజు నేను ఆ రోజు తెలంగాణ కావాలని అడగలేదు, నేను కోరలేదు. నేను వాస్తవం అది ఇలా కాదు, వేదాలు చెప్పని చెప్తాను. నేను వచ్చింది నేను తెలంగాణ రాష్ట్రం కావాలని నేను కోరుకోలేదు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఉద్యమం కూడా చేయలేదు. నేను చేశారు వాస్తవం. కేటీ రామారావు ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు 70% ప్రజలు రోడ్డెక్కారు. తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డ ఎక్కి నేను కూడా తెలంగాణలో పుట్టాను. తెలంగాణ ప్రాపర్ కుకుట్పల్లి ప్రాపర్ ఉన్నది. కానీ నాకున్న ప్రజలు కుకుట్పల్లి ప్రజలంతా రకరకాల ప్రజలు, భారతదేశంలో ఉన్న ప్రజలు, వాళ్ళు వైభవాంతున్నారు. ఇట్లా విడిపోతే రేపు ఈ రాష్ట్రము ఏమైనా అయితే ఏమో మనల్ని నిలగొడతారేమో అనేటటువంటి బాధలో భయములు ఆ రోజు భయపడ్డారు. కాబట్టి వాళ్ళకి అండగా నేను నిలబడ్డాను. నేనున్నా మీ ఎంబడి నేను కాపాడుకుంటాను. నేను మీకు ఏం జరిగినా నేను చూసుకుంటాను. మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు మా రాష్ట్రాన్ని బాగు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీరు ఇట్లా నేను బాగుంటాను, అండగా ఉంటాను చెప్పాను. వాస్తవం కాదని అంటలే కదా. నేను కూడా కానీ నేను తెలంగాణ ఉద్యమం చేసినా నేను జై తెలంగాణ జనపడుకొని తిరగలేదు. చేశారు, ఉద్యమకాలు చేశారు, కళాకారులు చేశారు, విద్యార్థులు చేశారు. కేసీఆర్ ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అన్నీ చేశాం. మా పార్టీ నుంచి కూడా లాస్ట్ స్టేజ్లో తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి టీడీపీ నుంచి లెటర్ కూడా ఇచ్చాం. మా ఎమ్మెల్యేలు వీరమనాయుడు ద్వారా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లెటర్ కూడా ఇచ్చారు. ఆఖరికి ప్రజలలో తెలంగాణ కావాలనుకుంటారు అని చెప్పి డిసిషన్ తీసుకొని చంద్రబాబు నాయకత్వంలో ఇచ్చాం. కానీ ఉద్యమం మేము చేసామని చెప్తే కదా ఏసీలో వండుకున్నామో లేకపోతే ఈడ వండుకున్నామో. ఈ పిల్లకి ఇద్దరు పిల్ల రాజకీయాల్లో మా ముందు అమ్మాయి అట్లా మాట్లాడితే ఏం మాట్లాడతాం, మేము ఏమైనా ఉద్యమం చేసాము అని నేను అంటే దీనికి నేను మాట్లాడాను. నేను ఎప్పుడు తెలంగాణ ఉద్యమం చేయలేదు. నేను మీ నాన్న చెప్తేనే నేను ఈ పార్టీలోకి వచ్చిన. అలా మీ నాన్న చేసిన పనులు కొన్ని నచ్చాయి. ఏమని కళ్యాణ లక్ష్మి కానీ, కళ్యాణేశ్వరం ప్రాజెక్టు కానీ, తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. ఇంకోటి చెప్తున్నా తల్లి ఆనెస్ట్గా, నేను చంద్రబాబు నాయుడు గారి గిట్ట తెలంగాణ రాష్ట్రంలోనే పరిమితమైన ఉంటే భగవంతుడు వచ్చినప్పుడే పార్టీ మారిపోతుంటాను. సార్ అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ నాకు మళ్ళీ నా పరిస్థితి ఎట్లా? ఇక్కడ టీడీపీలో ఉంటేనేమో టీడీపీకి మేము 15 మంది గెలిచాం. అప్పటికి 5 మంది బీజేపీలో గెలిచాం, 15 మంది గెలిచాం. నాయకుడు కూడా కనపడట్లేదు.
మాకు చంద్రబాబు లాగా ఎవరు కనబడలేదు, మంచి పని చేస్తున్నాడు. అందులో కేసీఆర్ గారు మా టీడీపీడే, ఆయన ఎడిగే వచ్చిండు, మా రక్తమే కదా. కాబట్టి ఆయన మంచి పని చేస్తున్నాడు, మంచి చేసిండు కూడా, బొమ్మాండ చేసిండు తెలంగాణ అని చెప్పి సార్ దగ్గరికి పోయి 1 year నేను పోలేదు పార్టీలకేసి, సార్ దగ్గరికి పోయి ఒప్పించుకున్నాను. సార్ గురించి నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గురించి తెలుసు, నా గురించి ఆయన తెలుసు. నీకు ఇబ్బంది లేదు, ప్రజలకు మంచి జరిగితే ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళు ప్రజాసేవ చేయని చెప్పాడు. ఆయన చెప్పి 2 కాళ్ళు మొక్కి కండవ వేసుకొని 2 నిమిషాలు కండవ వేసుకొని బయటకు వచ్చి చంద్రబాబు నాయుడుకి లోకేష్ బాబుకి క్షమాపణ చెప్పి కండవ వేసుకున్నాను. నేను తెలుసా, టీఆర్ఎస్ కేసీఆర్ గారి ఇంట్లో ఇంతమంది జాయిన్ అయినవాడు ఎవడు కూడా క్షమాపణ చెప్పాలి, ఆయన ఒక్కనే క్షమాపణ చెప్పాను, బాబు గారికి క్షమాపణ